యూనివర్సల్ సీక్రెట్స్ 4th ఎపిసోడ్ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. సైన్స్ చెప్పలేదు దాని గురించి, ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సైన్స్, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు శాస్త్రవేత్తలు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం రైట్ అండి. ఎవరూ చేయకపోతే ఇవన్నీ ఎలాగొస్తాయి? పోనీ ఎవరైనా చేశారనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక ఆర్టీసీ వాళ్ళకి ఒక బస్సు ఉందండి. దాన్ని నడిపేవాడు ఉండాలి, దాన్ని తిరిగి షెడ్లోకి తీసుకొచ్చినవాడు ఉండాలి క్షేమంగా. ఎక్కడ ఎరగొట్టకూడదు, దాన్ని ఎక్కడ గాలిపోయి బరస్ట్ అవ్వకూడదు, టైర్లు, బండి చాలా గీతలు పడకూడదు, నీట్గా తీసుకొచ్చి బండి మళ్ళీ షెడ్లో పెట్టాలి మొదటి తీసిన కాడి నుంచి. మరి షెడ్లో ఫిట్టర్స్ ఉన్నారు, క్లీనర్స్ ఉన్నారు, మిషనిస్టులు ఉన్నారు, అండ్ మెకానిక్స్ ఉన్నారు. వాళ్ళన్నీ చేసేస్తారు. మళ్ళీ తెల్లవారికి బండి సిద్ధం అయిపోద్ది, కడిగేస్తారు, నీట్గా ఉంటుంది. మరలా ప్రజలు కూర్చుంటారు, డస్ట్ ఉండకుండా, సీట్లన్నీ శుభ్రంగా ఉంటాయి బస్సులో. ఏమంటే ఎవరూ లేకుండా ఉన్న బస్సే, నిజంగా బస్సుకే ఎవరు ఏమి చేయలేదు అనుకోండి, దానంతలో అదే బస్సు వచ్చిందా? చేసేవాడు కూడా ఉన్నాడు, చూసేవాళ్ళు అందరూ ఉన్నారు. చేసేవాళ్ళ కంపెనీ, చూసేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్, ఆర్టీసీ. అలాగే ఒక ఇండియన్ రైల్వేస్, దాని వెనకాతల డిపార్ట్మెంట్ వద్దా? యూనివర్స్కి కూడా ఒక ఆయన ఉన్నాడు, క్రియేటర్, శుభ్రం. ఆయన భూతలమును శుభ్రం చేయించున్నాడు. ఏమండి, ఎండాకాలం ఆకులు చూడండి మట్టి పెట్టేసి ఉంటాయి. ఇండస్ట్రియల్ ప్లేస్లో ఉన్న ఇల్లులు చూడండి, మీద డస్ట్ పట్టేసి ఉంటాయి. అంతే కదా, మాసిపోయి ఉంటాయి, డాగులు పడిపోయి ఉంటాయి, రోడ్లు నల్లగైపోయి ఉంటాయి, కాలువలు నిండిపోయి ఉంటాయి. మున్సిపాలిటీ ఉండాలి శుభ్రతకి. ఈ రోడ్లు శుభ్రంగా ఉంటే మున్సిపాలిటీ ఉండాలి. ఈ మధ్యన మారింది కదండి, రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు చక్కగా. ఉదయానికి రాత్రులంతా క్లీన్ చేయాలి వాళ్ళు. ఏమండి, ఒక చిన్న రోడ్డుని క్లీన్ చేయడానికి ఇంతమంది కావాలి. ఒక సిటీని ఒక సిటీని శుభ్రం చేయడం 100 మీద ఉండాలి వర్కర్స్. మరి యూనివర్సిటీని శుభ్రం చేయాలంటే ఏమంటున్నాడండి కీర్తన గ్రంథంలో 104వ అధ్యాయము 104వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ ఊపిరి విడవగా దేవుడు తన ఊపిరిని విడిచిపెట్టగానే అవి సృజింపబడును. క్రియేషన్, విశ్వం అంతా కలిగిందట. అట్లు నీవు, అదేవిధంగా దేవుడా నీవు భూతలమును నూతనపరచుచున్నావు. క్లీనింగ్. వర్షం పడితే చెట్లన్నీ పచ్చగా కనబడతాయి. మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చేసి కొండల మీద చేపట్లో ఉన్న చెట్లన్నింటినీ తెల్లారేసరికి శుభ్రం చేయమంటే ఏది? నీళ్ళు ఉండాలా, మోటార్లు ఉండాలా, ఏమండి ట్యాంకర్లు ఉండాలా? మరి విశాఖపట్నంలో ఉన్న మొక్కల్ని అన్నీ క్లీన్ చేయాలంటే ఎంతమంది ఉండాలో తెలుసా అండి? విశాఖపట్నంలో ఉన్న లక్షల మంది వెళ్ళి క్లీన్ చేయాలా? ఎంతమంది ఈ కొండల మీద ఉన్నామని ఇప్పుడు చూడండి, ఒకసారి మీరు పైకి చూడండి. కొండలు బయటకు విడిచిపెట్టిన తర్వాత రాత్రి పడిన వర్షానికి విశాఖపట్నంలో ఉన్న చెట్లన్నీ క్లీన్ అయిపోయాయి. భూతలము. మనం మన సిటీనే బాగు చేసుకోలేము. స్వచ్ఛ భారతి అంటాడు బాబు నరేంద్ర మోడీ. ఏ భారతే? స్వచ్ఛ భారతి. దేవుడు స్వచ్ఛ విశ్వం. దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రపంచంలో ఏ మనిషి చేయనిది దేవుడు చేస్తున్నాడు. ఏంటది? భూతలమును నూతనపరచుచున్నావు. భూతలమును నూతనపరచుచున్నావు. ఏమండి, కారుని కానీ బస్సుని కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఇంటిని కానీ శుభ్రం చేసినప్పుడు ఏరు పగలు కొట్టేస్తుంటారా? ఏమండి, మన ఇంట్లో తుడిచేటప్పుడు టీవీని కిందనేసి కొట్టేస్తామండి. మాట అనుకుంటా ఆలోచించండి మీరు. మనం ఇన్ని శుభ్రం చేస్తుండగా, గోడలు దుడుపుతుండగా, ఏమండి టేప్ రికార్డు కింద పడేయగలమా? అమ్మో, దాని మీద చేయేసి తుడుతుంటాం, టీవీ మీద చేయేసి తుడుస్తుంటాం. అంటే మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులు మన కష్టార్జితంతో కొనుక్కున్నాం కనుక, వేల మీద లక్షల మీద దాని ఖరీదు కనుక మనం జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటుంటాం పట్టుకొని. నీ కళ్ళజోడు ఇలాగేసేద్దామండి, అబ్బో దానికి ఒక గుడ్డ, దానికి ఒక పెట్టి, ఆ పెట్టిలో గుడ్డ ముక్క తీసి ఈ జాగ్రత్తగా సున్నితంగా తుడుస్తావు. నీ కళ్ళజోడు ఖరీదైంది. యూనివర్స్ని భూతలం అంటే మనం ఉన్న ఈ లోకాన్నట దేవుడు ఏం చేస్తున్నాడు? నూతనపరుచున్నాడు. ఈ లోక నక్షత్రాల్లో ఏదో పేలిపోయి ఏదో వచ్చేస్తుంది అనుకోండి, వచ్చిస్తే భూమి మీద పడిపో అంటాడు ఆయన. బాగా వినాలి మీరు. ఆయనను ఊపిరి విడువగా
అవి సృజింపబడును. విశ్వంలో ఉన్నవన్నీ సృజింపబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. సైన్స్ ప్రపంచానికి తెలియదండి, అది నాసా వాళ్ళకి తెలియదండి. నక్షత్రాల్లో ఎంత గలటా ఉందండి, ఎన్నెన్నో పేరిపోతుంది. ట్రాఫిక్ అండి అది. యూనివర్స్లో ట్రాఫిక్ ఉందో తెలుసు కదా మీకు. ఒక పక్క భూమి తిరగడం, సూర్యుడు చుట్టూ తిరగడం, చంద్రుడు తిరగడం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, ఈ గ్రహాలని సూర్యుడు చుట్టూ తిరగడం, ఇది పాలపంత నక్షత్రంలో తిరగడం, పాలపంత నక్షత్రం మరొక నక్షత్ర మండలంలో తిరగడం, ఇలాగా ఒక నక్షత్ర మండలం తిరుగుతున్నట్టు ఎంత హెవీ ట్రాఫిక్. విశాఖపట్నంలో కార్ పార్కింగ్ ప్లేసులు లేవు. ఎన్ని బళ్ళు, ఎన్ని కార్లు. హైదరాబాదు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి వదిలి సాయంకాలం అయిపోద్ది. ట్రాఫిక్ సిగ్నల్స్. ఇంతకంటే భయంకరంగా యూనివర్స్లో, ఆకాశంలో, అంతరిక్షంలో ట్రాఫిక్ ఉంది తెలుసా మీకు? ఎన్ని నక్షత్రాలు, అర్థమైందా? ఎంత కష్టం అండి. చూడండి ఒకసారి, కోటాను కోట్ల నక్షత్రాలు కదలికలు. అంటే మీ గురించి అని నెమ్మదిగా చూపిస్తున్నాడండి. అది వేగం ఒక సెకండ్కి కొన్ని వేల లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయండి. అది చూడండి, అది అన్నిటికంటే మన దగ్గరగా ఉందని కనబడుతుంది అంతే. అది ఒక పాలపుంత ఒక నక్షత్ర మండలం తిరుగుతుందంటే దానిలో తిరుగుతున్న నక్షత్రాల్లో చివరనున్న నక్షత్రం ఏదో ఒకటి ఆ స్పీడ్లో బయటకు వెళ్ళిపోతుంది. ట్రైన్లో స్పీడ్గా వెళ్ళినప్పుడు బయట రుమాలు పెట్టంటే అప్పని ఎగిరిపోద్ది. అందుకే విమానాలు అయితే తలుపులు తీసి ఉంచారు, మొత్తం టోటల్ క్లోజ్. ఆ వేగానికి విమానం చిరిగిపోద్ది. ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఒక సెకండ్కి లక్షల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయంటే ఇవి లెక్క పెట్టలేనన్ని ఉన్నాయండి. ఈ ట్రాఫిక్లో ఎన్నో జరుగుతుందండి. కొన్ని నక్షత్రాలు ఆస్ట్రాయిడ్స్ ఉన్న ఒకదానోడు గుద్దేసుకుంటుంటుంది, పేలిపోద్ది మొక్కలుగా. ఈ నక్షత్రాల్లో పేలిపోయినదే నివురు వచ్చేస్తుంది. నివురని మనం నిన్న రాత్రి చెప్పాను మీకు. వచ్చే నెలకి మనం అంతా ఉండమంటారు. ఇటన్నీ ఇటుపక్క వచ్చేసినట్టు బాగా వినాలి. ఇప్పుడు నివురు వచ్చేస్తుంది, భూమిని గుద్దేస్తుంది అంటున్నాడు. భూమిని గుద్దించడానికి భూమిని చేసింది ఎవడో తెలుసా? దరిద్రుడా, నువ్వు కాదురా నీచా. తండ్రి అయిన దేవుడు తాను కట్టుకున్న తన పిల్లలకు నిర్మించిన ఈ భూమండలాన్ని ట్రాఫిక్లో జరిగిన యాక్సిడెంట్లు, పగిలిపోతున్న నక్షత్రాల్లో భాగాలు వచ్చి ఈ చక్కటి అందమైన నీలం సముద్రాలు కలిగిన ఈ భూమిని గుద్దేస్తాయడానికి ఎన్ని గుండెలు రా. నీ ఇల్లు శుభ్రతగా ఉండడానికి నువ్వు నీ భార్య పిల్లలు పనిచేస్తున్నారా? నీ కారు శుభ్రంగా ఉండడానికి ప్రతిరోజు దాన్ని కడుక్కుంటావరా? నీవన్నీ శుభ్రం చేసుకోవడానికి నువ్వేమైనా కష్టపడిపోతావు పనులు పెట్టి. సృష్టిరా, అది దేవుడు చేశాడురా. ఊపిరి చేత విశ్వాన్ని కలిగించాడు, మాట చేత విశ్వాన్ని కలిగించాడు, ఊపిరి చేత మన ఉన్న ఈ భూతలాన్ని నూతనపరచుచున్నాడు. ఏను వచ్చేయడానికి ఎన్ని గుండెలు రా. ఆస్ట్రాయిడ్స్ వచ్చేస్తాయా దీని మీదకి? నిన్ను ఉయ్యాల్లో, భూమి అనే ఉయ్యాల్లో పడుకోబెట్టాడురా. నక్షత్రాలు చూపించి, గెలాక్సీలు చూపించి నిన్ను పరుండబెడుతున్నాడు రా. అలాంటి కన్న తండ్రి, సూపర్ పవర్. అంతరిక్షంలోంచి ఏయో చెత్తలు వచ్చి దీన్ని గుద్దేస్తాయి ఆ భూమండలాన్ని. ఒరే, నీకు బైబిల్ తెలుసురా? నీకేమైనా బైబిల్ అన్ని జ్ఞానాలను, అన్ని శాస్త్రాలను మించింది. దేవుడు మనిషి కొరకు కట్టిన ఇల్లది. ఆ ఇంటిలో మీదన ఎన్నో నక్షత్రాలు. ఈ ఫ్లోర్లో కూర్చున్న వాడు ఒకసారి కళ్ళు పైకెత్తి చూస్తే ఎన్ని బుట్టలు ఊగుతున్నాయి చూసారండి. నక్షత్రాలు కట్టారు మనవాళ్ళు కూడా ఏదో ఫంక్షన్కి. అవి ఊగుతుంటాయి. ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూసారా? అవి తిరుగుతాయి, మీద పడవు. పడితే నా పిల్లలకి ఏమైపోద్దో అని ప్రతి వారం దాన్ని చెకప్ చేయిస్తుంటాను, ఫ్యాన్లని, లైట్లని. నా పిల్లలు, మీరు దేవుని జ్ఞానంలో మీరు ఉంటారు. ఏవి అదుపు తప్ప ఏమైనా పడిపోయి ఎవరి మీదనా? అదే థియేటర్కి వెళ్ళండి, పక్క ఫ్యాన్ పడిపోతాడు బుర్ర మీద. అటు లాభం కోసం చూసుకున్నాడు కనుక దాని పిల్లల కోసం ఆలోచించలేదు వాడు. వాడికి సినిమా హిట్ అవ్వాలనుకుంటాడే తప్ప మనుషులు బతకాలనుకోడు వాడు. కానీ దేవుడు ఇంత విశ్వాన్ని ఎలా కలిగించాడటండి? మొదటి మాట, నీవు ఊపిరి విడువగా తండ్రి అవి సృజింపబడును. నీవు ఊపిరి విడువగా అవి సృజింపబడు. చూడండి, నక్షత్ర మండలాలు
నక్షత్రాలు కాబట్టి ఇది ఒక నక్షత్ర మండలం, అది ఒక నక్షత్ర మండలం. దాని చుట్టూ ఒకటి తిరిగితే దాడి చుట్టూ మరొకటి తిరుగుతుంటుంది. ఇలా ఒకదాని చుట్టూ ఒకదాని చుట్టూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటే చూడండి, ఏవైనా డాష్లు ఇచ్చేసుకున్నాయా నక్షత్రాలు పేలిపోతాయి. కానీ ఎంత చక్కగా కట్ అవుతున్నాయో చూడండి. అవి హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత వాడు కనిపెట్టి ఈ విశ్వాన్ని చూసి బుద్ధి వచ్చింది వెధవలందరికీ. ఇంత విశ్వాన్ని సృజించిన దేవుడు ఎంత ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలి అందులో చూడండి. ఎంత ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలి అందులో. ఎన్ని పగిలిపోయినా, ఎన్ని పిండైపోయినా భూమి మీదకి రాకూడదు. అదే ఆయన శాసనం. అక్కడ ఎవరున్నారో తెలుసా? నా పిల్లలు ఉన్నారు అక్కడ. ఆయనరా కంట్రోల్ సిస్టమ్ అంతా ఎక్కడుందే? కంట్రోల్ సిస్టమ్ ఎక్కడ పెట్టాడు? చదవండి, మీకు బుర్ర చిరిగిపోచేది, మెదడు పగిలిపోద్ది. ఇంత పెద్ద విశ్వానికి కంట్రోల్ బటన్ స్విచ్ భూమి మీద పెట్టాడట. యోబు గ్రంథం 38వ అధ్యాయము 33వ వచనం. ఆకాశ మండలపు కట్టడలను నువ్వు వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఎక్కడుందట దానికి కంట్రోల్? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు భూమి మీద గల గవర్నమెంట్ ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? అసలు నువ్వు సిస్టమ్ చేయగలవా? అగ్గి పెట్టంత ఉంటుంది, అది పైకి వెళితే కనబడదు. కొంత దూరం వెళ్ళేసరికి స్పేస్ సెటిల్ చేయండి. మనం ఉన్నప్పుడు మాత్రం సెట్ అది పొడవు ఉంటుంది, అది పైకి వెళ్ళిపోతే ఎక్కడుందో తెలీదు. ఓ 10 నిమిషాల తర్వాత అది మనకు కనబడదు. దాంతో చిన్నవి నువ్వు చూస్తున్నావు. దాంతో తప్పిళ్ళు కొట్టేసుకుంటావు ఎర్రోడ్లాగా. వెళ్ళిపోయింది, మంద దిగిపోయింది అక్కడ అని. ఏం తెలిసిందిరా నీకు? గుమ్మాలో చిన్న మెట్లు చూసినంత మాత్రంలో చప్పిళ్ళు కొట్టేసుకుంటావా? ఎన్ని అంతస్తులు, ఎన్ని మెట్లు, ఎన్ని గదులు, ఎన్ని హాళ్ళు. విశ్వం అంతా నువ్వు తొడగలవరా? నువ్వు విశ్వాన్ని శుభ్రపరచగలవరా? నువ్వు విశ్వాన్ని శుభ్రం చేస్తున్న ఆయన ఎవరో తెలుసా? నీ తండ్రి. ఈ విశ్వం అంతా ఎందుకు పుట్టిందో తెలుసా? భూతలం గురించి. భూతలం ఎందుకు పుట్టించాడో తెలుసా? నీ గురించి. నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచించాలా? భూతల శుభ్రం వదిలేరా. విశ్వంలో ఉన్న గొప్ప సంగతులు, అవన్నీ సంగతులు వాటి గురించి ఎలా సిస్టమ్, నీరు వచ్చేస్తుంది, కప్పు వచ్చేస్తుంది, చెత్త వచ్చేస్తుంది, చెదారం. నీకే నోరుమోయ్. ఇల్లంతా దూరం చెత్త తీసుకెళ్ళి ఇంట్లో ఉంచరు. ఇల్లాలు చెత్తకుండీలో వేస్తుంది. పైన ఒక పెద్ద సిస్టమ్ ఉంది. కోట్ల మంది దేవదూతలు ఉన్నారు యూనివర్స్లో. వాళ్ళ సిస్టమ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నీ సిస్టమ్ ఏంటి? దేవుని గురించి బయటికి వెళ్ళి చెప్పరా? ఏముందండి ఆమోసు గ్రంథంలో? ఏముంది? ఏం చెప్పాడు? ఎప్పుడు రాయిస్తాడండి దేవుడు? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు మేడగదులు కట్టుకొని వాడా? ఆకాశ మండలానికి భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. విశ్వానికి పునాదులు ఎక్కడున్నాయో తెలుసురా? భూమి మీదేరా. అదేదో వచ్చి పునాదుని గుద్దేస్తుందంటే నువ్వు. నీవురు వచ్చేట భూమి మీద ఉన్న ఆకాశానికి భూమి మీద పునాదులుంటే నీవురు ఎక్కడికి వెళ్ళకుండా భూమి మీదకి వచ్చి పునాదుని గుద్దుతుందా? అంటే ఈ చేసినోడు చేతగానోడా? చూస్తూ ఊరుకుంటాడా? అదేరా నా పౌరుషం, అదేరా నా రోషం. నా తండ్రి చెప్పనిది, నా తండ్రి చేసినది తెలియకపోవడం నీ దురదృష్టకరం. ఏదో జరిగిపోతున్న ఒక అబద్ధం న్యూస్గా చెప్పడం దౌర్భాగ్యం రాది. ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత వాసన రావాలి. ఒక ఏసీ గదంటే అద్దాలతో ఉంటుంది, దాని లోపల ఎంత సువాసన ఫలితంగా ఉంటుంది. ఇంత అద్దాల మేడలా కట్టుకున్న నువ్వు బయటికి వెళ్ళి ఎవడైనా రాయి సిరితే ఏమంటావు? ఎవడైనా రాళ్ళు వేసి కొట్టేస్తే ఆ గ్లాసులు పగిలిపోతే పరుగులు ఎడతా వాడి మీదకి. ఎవడరా రాయిసిరాడు, గద్దం పగిలిపోతే పట్టుకోండి అని అంటాం. దేవుడు కట్టుకున్న విశ్వం నుంచి ఎవడు రాళ్ళు ఇస్తాడు? అర్థమైంది కదండి. డీజిల్ ఇంజిన్కి అయితే కంపు పైనుంచి పోతుంది, ఆయిల్ కింద నుంచి కారుతుంది. నీ కారు రిపేర్ వస్తే బ్రేక్ ఆయిల్ కారుతుంది, కారులో కారదు, రోడ్డు మీద పడుతుంది, వెనకాతల నుంచి పొగబోతుంటుంది. నువ్వు కట్టుకున్న బండికి ఆ పొగ నీ లోపలికి వచ్చేస్తుంటే కారులో కూర్చొని నీకు, ఏసీ కారులో కూర్చొని నీకు ఆ పొగ అంతా గొట్టం లోపల పెడతాడు ఎవడైనా.
ఇంజినే నీ దగ్గర ఉండకుండా ఇంజిన్ దూరంగా పెడతావు. ఆర్టీసీ బస్సులో అయితే ఇంజిన్ వెనకాతల పెడతాడు. ఎందుకంటే ఆ కంపు రాకూడదు, ఆ కంపు బయటికి వెళ్ళిపోవాలి, ఆ పొగ బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది కెమికల్ రియాక్షన్ అది. ఆ పొగ మనం పేల్చకూడదు, అది ఓజోన్ చింపేటంత పవర్ఫుల్ పొగ అది. నీ మోటార్ సైకిల్, నీ కారులో నుంచి వచ్చే డీజిల్ పొగ. అలాంటిది ఆ పొగ గొట్టాన్ని నీ కారులో పెట్టుకుంటావా, బయటికి పెడతావు, వెనక్కి పెడతావు. అంటే ఏ కారు అయినా, ఏ మోటార్ సైకిల్ అయినా, మోటార్ సైకిల్ అయినా మీకు అర్థమవుతుంది. ఆ పొగపోయే గొట్టం ఉందా, అది తీసుకెళ్ళి ముందర పెట్టుకుంటావేంటి? నువ్వెంతసేపు నడపగలవు బండి? వెనక పెట్టుకుంటావు. దేవుడు కూడా సృష్టి కార్యక్రమం మానవ శరీరాన్ని చేసిన తర్వాత ఇది వెళ్ళేది ఎక్కడ పెట్టాడు? అండర్లో పెట్టాడు. అది నోట్లో నుంచి పెట్టాడు అనుకో, కింద నుంచి తిని నోట్లో నుంచి రావటం. మనకెందుకు ఈ బతుకు? ఇవన్నీ నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతానంటే బుద్ధి రావాలి ప్రతి వెధవకిని. దేవుడు యూనివర్స్ని చేశాడు, వేస్ట్ ఎటు వెళ్ళాలి? యూనివర్స్ని దేనికోసం చేశాడని ఇప్పుడు బైబిల్ చదువు, మన కోసం. యూనివర్స్ మన కోసం, యూనివర్స్ అంతా మన కోసం, యూనివర్స్ అంతా నీ కోసమే. అదంతా ఎందుకు ఉండాలంటే భూమి, దాని మీద పునాదులు దానివే, యూనివర్స్కే పునాదులు ఉన్నాయి దాని మీద. దాని మీదే పునాదులు ఉండి ఇంత పెద్ద విశ్వాన్ని కట్టావు తండ్రి, మరి భూమి ఎందుకు? నీకోసం నాయన. ఎక్కడా లేని పచ్చదనం, ఎక్కడా లేని నీరు, ఎక్కడా లేని ప్రాణవాయువు, ఎక్కడా లేని జీవం, ఈ భూతలాన్ని నీకోసం అందమైన జలపాతాలు, సముద్రాలతో, అందమైన కొలనులతో, అందమైన కొండలతో, ఎంత చక్కగానండి వెండిపరిచినట్టుగా ఉంటాయి హిమాలయ పర్వతాలన్నీ, మెరుస్తుంటాయి సూర్యోదయానికి. నీ కళ్ళతో నువ్వు చూడాలి. సముద్ర తీరమంతా నీలంగా అందంగా కనబడుతుంది, ఆకాశం అంతా నీలంగా అందంగా కనబడుతుంది. రాత్రి అవగానే తలతలా మెరిసే నక్షత్ర మండలాలు కనబడతాయి నీకు. ఇదంతా ఈ ప్రకృతి ఒడిలో నిద్రపోతున్న తన పిల్లలైన మన కోసమే చేశాడు. అలాంటి ఉయ్యాల మీదకి నివురు, నిప్పు, కప్ప, తెప్ప వచ్చేద్దరా. కమాన్, ఎవడండి చెప్తాడు దీనికి? ఏమంటే ఈ రోజు వరకు ఎవడ ఎందుకు ముందుకు రాడంటే చచ్చిపోతాడు వచ్చాడంటే. శాస్త్రవేత్తలు ఒప్పేసుకున్నారని మీకు చెప్పాను. వాడెవడంటే నోబెల్ బహుమాన గ్రహీత వాడు జార్జ్ సూషిత్ అనేవాడు ఒకడు, రాబర్ట్ జాస్ట్రో అనేవాడు ఒకడు. సృష్టి చేసింది ఒక ఆయన ఉన్నాడు రా అని ఒప్పేసుకున్నారు. ఇద్దరు ఒప్పేసుకున్నారు. సృష్టి ఉంది. ఎంత బాగా చేశాడంటే లేని వాటి నుండి తీసుకొచ్చాడన్నాడు రోమపత్రిక 4వ అధ్యాయంలో. మీరు చదువుకున్నారు కదా, ఒక్కసారి చూద్దాం ముగించుకునే ముందు. 4 రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని యందు అనగా మృతులను సజీవులుగా చేస్తానన్నాడు. రే, చచ్చిపోయినా మిమ్మల్ని లేపేస్తానంటే ఈ నెంబర్ ఎక్కడ చచ్చిపోయిన ఎక్కడ లేకపోతే అందరూ సమాధులు ఉన్నారు కదా అంటాడు. ఒరే, వెంటనే జరిగిపోవాలరా అది. నువ్వు లోపలికి వెళ్ళి ఎయిడ్స్ వచ్చిందంటే క్షణాల మీద పోవాలంటే నీ వెంటనే ఇంజక్షన్ చంపేస్తాడు క్షణాల మీద నిన్ను. అది పోయేది కాదురా తొందరగా. దానికి స్టేజెస్ ఉన్నదిరా. చివరి స్టేజ్ ఏంటంటే 15 ఏళ్ల వరకు నిన్ను బతికించవచ్చు. మరి 16 మరి మందు లేదు. దేవుడు ఎలాంటాడో తెలుసా? మృతులను సజీవులుగా చేస్తాడు, సజీవులను మృతులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు తండ్రి. రా, భూమి ఆకాశములు కలుగుగాక అన్నాడు. తర్వాత నింపేశాడు అన్నిట్లీని. ఏమండి, ఇల్లు కట్టుకునేటప్పుడు సిమెంటు, ధూళి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. గృహప్రవేశం వచ్చి ఎలాగుంటుంది? అందమైన రంగులు, అందమైన తలుపులు, అందమైన బొమ్మలు. ఏమండి, ఎంత చక్కగా ఉంటుంది ఇల్లు లోపలికి రాగానే. ఇంత విశ్వాన్ని కట్టాడు ఆయన. ఆ విశ్వంలో నీకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి, నక్షత్రాలు చూసి నువ్వు ఆనందించటానికి, ఋతువులు నీ జీవితాన్ని పండించటానికి, రంగులు, రుచులు, వాసనలు నీ జీవితం కోసమే, నీ కోసమే. మరి నువ్వెవరి కోసం? దేవుడి కోసం రా. మళ్ళా ఎందుకురా అంతరిక్షంలోకి వెళ్తావు? అది పెద్ద ఫ్యాక్టరీ రా. అది నీ పని కాదురా. నువ్వు ఉండు, నా పని చేయి. అందుకే ఈరోజు డాడీ దగ్గర ఉన్న ప్రతి వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు. అంతే, దేవుని పనిలో ఉంచుతాను. దేవుని పని చేయని వాడు సంఘానికి రానవసరం లేదని ఎప్పుడు చెప్తాను. మీకు తెలుసు కదా, తగిలేస్తాను. అందుకే చాలామంది చెత్త బయటకు దోచుతాను. వాళ్ళు అనుకున్నారు మీద మేధావులు అనుకున్నారు. వాళ్ళు పరలోకంలో ఉన్న గ్రంథంలో వాళ్ళ పేరు తీసివేయబడిందని అందులకు తెలియదు. చూచేవారు గుడ్డివారు అయిపోతారో, గుడ్డివారు చూస్తారో. బైబిల్ నిజం అని ఒప్పుకున్నారండి వాళ్ళు. ఎవడో
జార్జ్ షూషెత్ నోబెల్ గ్రహీత, రాబర్ట్ జాస్ట్రో, బైబిల్ నిజం, నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు అంటే వాళ్ళు. వాట్ వండర్ఫుల్. మీరు భయపడకండి, నీవురు వచ్చినా నిప్పు వచ్చినా ఏది మీ దగ్గర రాదర్రా. ఆయన కట్టుకున్న తన పిల్లల కోసం కట్టిన చిన్న ఉయ్యాలరా ఈ భూమండలం. దాన్ని ఏం చేస్తున్నట్టే భూమండలాన్ని భూతానం నీ ఊపిరి విడువగా, నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అది సృజింపబడింది విశ్వం. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. ఆ విధంగా సృష్టింపబడిన విశ్వము చేత భూతలాన్ని, భూమిని నూతన పరచుచున్నావు. నూతన పరచరు. క్లీనింగ్ ఉందటండి ఇంతకీ విశ్వం అంతాన. ఇంతకీ ఈ భూతలాన్ని శుభ్రం చేయడానికి ఏముందట? మళ్ళా చదవాలి, మీకు ఎక్కలేదు, తలకెక్కలేదు. నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. సృష్టి అంతా సృజింపబడింది. అట్లు నీవు భూతలమును, ఆ విధంగా సృష్టించిన సృష్టి వలన నూతన పరచుచున్నావు. భూతలమును, భూమిని శుభ్రపరచుచున్నావు. నిత్య నూతనంగా అయిపోతుంది. అది నిత్య నూతనంగా తయారు చేస్తున్నావు దాన్ని. నిజమా? చూడండి ఆయన యెషయా గ్రంథంలో ఉంది ఏమని? ఆకాశము నుండి పడు మంచును వర్షమును భూమి మీదకి రప్పిస్తున్నాడు. ఎందుకు? మళ్ళా రిపీట్ చేయను, మళ్ళా రిపీట్ చేయి. ఎంత బాగుంది చూడండి. ఇంత పెద్ద వాటర్ ఎవడైనా క్లీన్ చేయగలే? మన ఇంటి దగ్గర తాగడానికి నీటి చొక్కవలేని ప్రభుత్వం ఏమండి మన రోడ్లు కడుగుతుందా? మనకు స్నానానికి నీరు ఇవ్వదు, తాగడానికి నీళ్ళు ఇవ్వరు. అది ఆకాశం నుండి పడే మంచండి, నీరుగా మారిపోయిందండి. మొక్కలకన్నిటికీ స్నానం చేయించాడండి. మన ఇంట్లో మొక్కలకి నీళ్ళే ఇవ్వండి. మనం ఎంత బాగా కడుగుతున్నాడండి. ఏమండి ఇలాగ దగ్గరికి వెళ్ళి ఎక్కడ దాని మీద చేయండి అని మట్టి అంటుకుంటుందేమో, నీ మురుకుంటే దానికి అంటుకుంటుంది. ఎంత చక్కని కాలువలు, ఎంత చక్కని, ఎంత పవిత్రంగా ఉన్నాయండి. అన్నీ స్నానం చేసినట్టున్నాయండి. మనమైతే హెడ్ బాత్ అంటాం ఒకసారి, తర్వాత కొంతమంది ఉన్నారండి తల స్నానం చేస్తారు అంటే మిగతా శరీరం చేయరు. తర్వాత ఆఫ్ బాత్ అట, దాని డెఫినేషన్ ఏంటి అన్నాను. ఒంగోని ఒళ్ళు కడుక్కుంటారండి, దాని పేరు ఆఫ్ బాత్. మరి ఫుల్ బాత్ ఎప్పుడు చేస్తారు? చెయ్యరు. వాట్ ఏ వండర్ఫుల్. ఇది శుభ్రపరచడానికి ఏది కారణం అండి? భూతలము శుభ్రపడడానికి ఏది కారణం? నీవు ఊపిరి విడువగా అవి సృజింపబడును. అవేంటి? క్రియేషన్, యూనివర్స్ అంతా కలిగింది. గ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ పుట్టేసాయి ఆకాశంతో పాటు. నువ్వు ఊపిరి విడువగా అవి కలిగను. అట్లు నీవు భూతలమును. ఆ విధంగా ఎందుకు అంత శానిటరీ పెట్టావు? పైన ఎందుకు అన్ని పెట్టావు? 55వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. వర్షము హిమమును మంచు ఆకాశము నుండి వచ్చి. ఆకాశము నుండి అంటే అర్థం ఏంటి? ఇది మేఘాలు అనుకుంటున్నారు మీరు. జలప్రళయం రోజు ఇప్పారు చూసారా? ఆకాశపు వాకిండ్లు, అది వాటర్ తెలుసా మీకు? అది నీలంగా బయటికి వెళ్ళి చూస్తారా? అదేటనుకున్నారు? అది వాటర్. ఆకాశపు తూములు ఇప్పాడేటప్పుడు జలప్రళయం ప్రపంచాన్ని అందరినీ చంపేయడానికి ఓపెన్ చేసేటప్పుడు అది. కానీ కంటిన్యూగా ఓపెన్ అవుతుంటుంది. ఇప్పుడు మనల్ని చంపేసేటంత కాదు, మనకు అవసరమైనంత. ఆకాశము నుండి పడు వర్షమును హిమమును మంచును ఆకాశము నుండి వచ్చి. ఆకాశం నుండి వస్తున్నాయి భూమి మీదకి. అక్కడికి ఎలాగూ మరలక మళ్ళా వెళ్ళిపోవడానికి కాదు వచ్చింది అవి. భూమిని తడిపి విత్తువానికి విత్తనం ఇస్తున్నాడు. భుజించువానికి ఆహారమును ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడుతున్నాడు. అవి చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. పైనుంచి అంత సిస్టమ్ వస్తుందా? యూనివర్స్ ఎందుకు వచ్చింది చెప్పండి ఇప్పుడు మీరు? భూతలమును శుభ్రము చేయటానికి. అలాంటి భూతలాన్ని శుభ్రం చేయవలసినటువంటి యూనివర్స్లో ఆస్ట్రాలు చెత్తనాయని నిన్ను గుద్దీయడానికి ఎవడరా చెప్పాడు? డర్టీ ఫెలో ఎవడరా చెప్పాడు అక్కడి నుంచి వచ్చి గుద్దేస్తాను భూమిని? ఒక మంచి విషయం చెప్పమంటారా? అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లు వచ్చినప్పుడు చూడండి, పెద్ద వీలు, జైంట్ వీల్ తిరుగుతుంటుంది. దాని మీద కూర్చుంటాం అనుకోండి, భయం వేసేస్తుంది పైకి వెళ్ళేసరికి. అలాగే ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్ లాంటివి పెడతారు, అందులో అంతేనండి.
బుర్ర బుర్ర తిరిగిపోతే మనం కూర్చుంటే అంత ఫాస్ట్గా వెళ్తుంటే ఇలాగ వెళ్తే మళ్ళీ ఇలాగ వెళ్తుంటాయి చూడండి, అందులో కిందకి పడిపోరు. మీకు అర్థమైందా? ఆ ట్రైన్లు చూడండి ఇలాగ మెరికిల్లా పెట్టేసి దాని మీద కూర్చొని సరే బాబు 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 అనిపోవాలి భయస్తుడు ఎవడైనా. కానీ అందులో సీటు ఊడిపోయింది అనుకో, ఏమైపోతావు నువ్వు? ఒక సీటు ఊడిపోయింది అనుకో. మనిషిని నమ్మి వాటి మీద కూర్చొని ఆనందించే బుద్ధిహీనుడా, మనిషిని నమ్మి మనిషి చేసిన దాని మీద కూర్చొని ఆనందించే మూర్ఖుడా, దేవుడు చేసిన ఈ భూతలాన్ని గుద్దడానికి ఆ స్టాడ్స్కి ఎన్ని గుండెలు ఉండాలిరా? అయ్యొచ్చి నిన్ను గుర్తు నువ్వు చచ్చిపోతావా? రావురా. అదేరా మీ డాడీ చెప్పాడు ఈ ప్రపంచానికి. మనల్ని ఎక్కడ పెట్టుకున్నాడట? అరిచేతిలో. ఎంత మంచి తండ్రి అండి, అరిచేతిలో పెట్టుకున్నాను నిన్ను. ఇప్పుడు ఆయన చెయ్యి పగిలిపోద్ది అది వచ్చి గుద్దెత్తే. అంత తెలుగు తక్కువడా? నువ్వంటే ఎర్రోడివి, నువ్వంటే స్వార్థపరుడు కనుక, దగాకోరువు కనుక, వాల్యుబుల్ మెటీరియల్ వాడకుండా చౌకబారు మెటీరియల్ వాడితే బిల్డింగ్లు కూలిపోతాయి, రైళ్ళు తిరగబడిపోతాయి, విమానాలు పేలిపోతాయి. దేవుడు చేసిన ప్రకృతిలో వచ్చి భూమిని గుద్దేసి భూమిని నాశనం చేస్తాయి అనుకోకు. అది జరిగేది ఒకరోజే. అదే ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతవరకు విశ్వానికి డోకాలేదు, నీవున్న ఈ భూమికి డోకాలేదు. ఎంజాయ్. ఈ భూమి మీద ఉన్న సంతోషాల కోసం కాదు, నీ తండ్రి కోసం నువ్వు పనిచేయి. అందుకే మనం ఉన్నంత కాలం భూమికి డోకాలేదంటాను, నేనున్నంత కాలం నేనున్న ప్రాంతానికి డోకాలేదంటాను. ఎందుకంటే నన్ను ఆయన తన అరిచేతిలో చెక్కుకున్నాడు. అరిచేతులు అంటే ఎప్పుడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. అరిచేతులు ఎప్పుడైనా పెట్టుకుంటాం మనం? లవ్. భార్య ఫోటోలు, పిల్లల ఫోటోలు అప్పుడప్పుడు మనం ఎక్కడ పెట్టుకుంటామండి? ఒకప్పుడు పర్స్, ఇప్పుడు సెల్. అప్పుడప్పుడు ఇది అనుకోండి, సెల్ ఆన్ చేసి నా ప్రియురాలు నేను చూసుకుంటాను. ప్రియురాలు ఏం చేస్తుంది? సెల్ ఓపెన్ చేసుకొని తన ప్రియుడిని చూసుకొని పొంగిపోద్ది. అబ్బో, వెరీ గుడ్, నైస్, బెస్ట్ పిక్చర్ సెల్లో పెడతారు కదండి. అలా ఆయన చూసుకుంటుంది. మా ఆయన ఎంత బాగున్నారు, మా ఆయన ముసలైపోయినా అందంగా ఉన్నారు. కొంతమందితో మాట్లాడితే చిన్నప్పుడే బాగలేరు మీరు, ఇప్పుడు అందంగా ఉన్నారంటది. అంతకంటే ఎక్కువ లవ్ నీ మీద నీ తండ్రికి. చదువుతుంది వినండి. ఇప్పుడు 49 యెషయా గ్రంథం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వాళ్ళైనా మరిచిపోతారు. మీరు వాళ్ళని నమ్మకండి. నేను నిన్ను మరువను. చూడుము నా అరిచేతుల మీద, చూడు నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడు నా అరిచేతుల మీదనే చెక్కున్నాను. అంటే ఇలాగ అరిచే చూసుకుంటాడు. మీ డాడీని చూడాలంటే దేవుడు అరిచేయిలో చూసుకుంటాడు తనకి. అర్థమైందా? నీ తండ్రి నిన్ను అరిచేతిలో చూసుకోవాలా వద్దనుకుంటున్నావా? లేకపోతే కాలుతో తంతి ఎక్కడో పడిపోవాలనుకుంటున్నావా? ఆయన అరిచేతిలోకి వెళ్ళు. ఈరోజు డెలిబరేట్గా, డేరింగ్గా చెప్తున్నానండి, నేను నా తండ్రి అరిచేతిలో ఉన్నాను, ఆయన కొరకు పని చేస్తున్నాను, నా పిల్లలను ఆయన కోసం పెంచుతున్నాను. మీరేనండి నా పిల్లలందరూ. ఎంతమంది ఈరోజు నెట్ట ముందు కూర్చొని మహాజ్ఞానాన్ని వింటున్నారో. విశ్వాన్ని కలిగించిన దేవుడు భూమిని శుభ్రం చేయటానికి ఆ విశ్వవంతాన్ని ఆశ్చర్యపోయే సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ చెప్పాను ఇప్పుడు మీకు. దేవుడు పొంగిపోడా? భలే చెప్పవురా కొడుక, భలే చెప్పు.